హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక్కోసారి వంట చేసుకోవడం కూడా ఆమెకి కుదిరేది కాదు. గంటలు క్షణాల్లో, నెలలు రోజుల్లో ఎలా జరిగిపోతున్నాయో తెలియనంతగా క్యాలెండర్లోని పేజీలు తిరిగిపోతున్నాయి. 6 నెలలు గడిచిపోయాయి తెలియకుండానే. ఈ 6 నెలల్లో కావ్య 2 పేపర్లు, మంచి పేరున్న జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. ఆ హుషారులోనే ఆమె కాంప్రిహెన్షన్స్ ఎగ్జామ్స్ కూడా రాసింది. అన్నయ్య దగ్గరకు వెళ్ళాలన్న కోరికను ఇంకా చంపుకోదలుచుకోలేదు కావ్య. దానికి తోడు లండన్లో జరిగే కాన్ఫరెన్స్కి మోహన్ రావు కావ్యను కూడా రమ్మన్నాడు. ఈ అవకాశం అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చింది కావ్యకి. ఈ విషయం తెలియగానే శశాంకి, భార్గవి, కావ్య అమెరికా ట్రిప్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. వెళ్లే ముందర సూర్యని కలుసుకొని తన ప్రయాణం గురించి చెప్పాలనుకుంది. సూర్యకి ఫోన్ చేసినప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు. నేనే ఇంటికి వస్తాను, 10 నిమిషాలు ఉండగలరా కదా, మీకు వేరే వర్క్ లేదు కదా అని అతని అనుమతి తీసుకెళ్ళింది కావ్య. 10 నిమిషాలు అంటూ టైం మార్జిన్ పెట్టారేమిటి కావ్య? ఇంటికి వచ్చి రాగానే అడిగాడు సూర్య. నాకు కాదు టైం, మీకు. మీరు ఈ టైంలో క్లబ్కి వెళ్తారు కదా టెన్నిస్ ఆడటానికి. మీ టైం టేబుల్ అంతా నాకు ఇంకా గుర్తుంది. తన ప్రయాణం గురించిన వివరాలన్నీ చెప్పింది కావ్య. మధ్యలో వాసు 2 జ్యూస్ గ్లాసులు తెచ్చి నవ్వుతూ పలకరించి వెళ్ళాడు. కావ్య, మీరు మంచి టీచర్ అవుతారు. థ్యాంక్స్. ఎందుకలా అంటున్నారు? మా వాసు ఈ మధ్య వంటలు కాస్త బాగానే చేస్తున్నాడు. అదంతా మీ ప్రభావమే అనుకుంటున్నాను. సూర్య అనగానే కావ్య హాయిగా నవ్వి, అదేం లేదు, ఏదైనా మనసు పెట్టి చేయకపోతే ఏమీ రాదు, వంట కూడా అంతే. ఇప్పుడు వాసుకి శ్రద్ధ వచ్చినట్లుంది. కావ్య, మీ ఫ్లాట్ ఖాళీ అయిందన్నారు కదా? అవును, దీప వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ సొంత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఎగ్జామ్ హడావుడిలో ఎవరికి ఇవ్వలేదు. నేను వెళ్ళేలోగా ఎవరైనా దొరికితే బాగుండని అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మాకు 6 నెలలు మీ ఫ్లాట్ రెంట్కి కావాలి. మీకా? నా కోసం కాదు, మా ఆఫీస్కి ప్రాజెక్ట్ వర్క్ మీద 2 అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళ కోసం మీ ఫ్లాట్ సెక్యూరిటీ అది బాగుంటుంది అనిపించింది. రెంట్ మీరు ఎంత అంటే అంతే. 2 మీరు ఫిక్స్ చేయండి. మీ ద్వారా వచ్చే వాళ్ళని అద్దడగాల్సిన పనేమిటి? కావ్య వెళ్ళటానికి లేచింది. మీ డిసర్టేషన్ ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారు? అమ్మో, అప్పుడేనా? ముందర రాయటం. మోహన్ రావు గారు దాన్ని ఓకే చేయాలి. బయట వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ కూడా నా డిసర్టేషన్ చూసి అందరూ అంగీకరించాలి. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీరేం భయపడకండి. అన్నీ ఎలా జరుగుతున్నాయో అవి కూడా అలాగే అయిపోతాయి. మీ పట్టుదల మీద నాకు నమ్మకం ఉంది. మీరు సాధిస్తారు కావ్య, డోంట్ వెరీ. నాకు ఇదంతా సాధించేందుకు ఓపిక ఉంది. ఎటొచ్చి మా అన్నయ్యకే పేషెన్స్ లేదు. అన్నయ్య దగ్గరకు వెళ్ళేందుకు ఎంత ఉత్సాహంగా ఉందో అంత బెంగగా కూడా ఉంది. నా కోసం అప్పుడే 3 పెళ్లి కొడుకులను సెలెక్ట్ చేసి ఉంచాడు. మీ అన్నయ్యకి మీరు ఇలా ఒంటరిగా ఉండటం ఆదుర్దగా ఉంటుంది. ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. ఆయన మాట విని పెళ్లి చేసుకోండి. ఏది ఏమైనా ఈసారి మీరు కలుసుకునేప్పటికీ మీ జీవిత భాగస్వామి ఎవరో నిర్ణయం చేసుకోవాలి. బాగా ఆలోచించి భవిష్యత్తులో మీరు మాలా ఎలాంటి పొరపాట్లు చేయకండి భాగస్వామి విషయంలో. కావ్య లండన్ ట్రిప్ ఊహించుకుని టెక్సాస్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి భార్గవి, శశాంక్ ఇద్దరు కలిసి వచ్చారు. కావ్యకు అన్నయ్యని చూడగానే కళ్ళ నిండా నీళ్లు నిండాయి. చప్పున వచ్చి 2 చేతులతో చుట్టేసింది. భార్గవి అన్నాచెల్లిని అభిమానం చూస్తూ దూరంగా నుంచుంది. ఎలా జరిగింది నీ పేపర్ ప్రజెంటేషన్? ఇక్కడ మీ అన్నయ్య అయితే చాలా టెన్షన్ పడ్డారు. కారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతుండగా అంది భార్గవి. చాలా బాగా అయింది. మా గైడ్ కూడా వచ్చారు. ఇంకా భయపడవలసిన అవసరం లేదు. అది సరే, మీరిద్దరూ ఇండియా రావడానికి ఎందుకింత ఆలస్యం చేశారు? ఉండబట్టలేక అడిగింది కావ్య. నిన్ను ఇక్కడికి రప్పిద్దామని. అందరూ హాయిగా నవ్వుకున్నారు. ప్రయాణం లండన్ నుంచి అయినా తెలియని అలసటగా ఉంది. ఇంతకు ముందు వరకు ఒక్కసారి తన వాళ్ళని కలుసుకోగానే అలసట ఎటో వెళ్ళిపోయిందో కానీ ఇంటికి చేరే వరకు గలగల కబుర్లు చెబుతూనే ఉంది కావ్య. కావ్య, రేపు నిన్నొక చోటికి తీసుకెళ్తాను. బహుశా నీ రీసెర్చ్కి కొంత హెల్ప్ అవ్వచ్చు అన్నాడు శశాంక్. కావ్య ఎగిరి గంతేసింది. అన్నయ్య తన చదువు గురించి ఆ మాత్రం పాజిటివ్ ఆలోచించడం ఆమెకి ఎక్కలేని హుషారుగా అనిపించింది. ఆఫీస్ నుంచి 1 గంట ముందరగా వచ్చాడు శశాంక్.
అప్పటికే కావ్య రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని అన్నయ్య రాక కోసం అసహనంగా ఎదురు చూస్తోంది. కావ్యని శశాంక్ యూనివర్సిటీకి తీసుకెళ్లాడు. కావ్య అర్జున్ డాక్టరేట్ రోబోటిక్స్లో వచ్చింది. మంచి బ్రిలియంట్ టీచర్, అంతేకాదు మల్టీ టాలెంటెడ్, బాగా పాడతాడు, గిటార్ వాయిస్తాడు, సోషల్ వర్క్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటాడు. మంచి టెన్నిస్ ప్లేయర్ కారు దిగుతూ అన్నాడు. అయితే ఆయన ఏ ఫీల్డ్ని వదలలేదన్నమాట. కానీ ఆయనది నా సబ్జెక్ట్ కాదు, నాకేం ఉపయోగం ఉంటుంది? కావ్య గొంతులో నిరుత్సాహం. కావ్య శశాంక్ వెళ్ళేసరికి అతని ఆఫీస్ రూమ్లోంచి బయటకు వచ్చేస్తున్నాడు. సుమారుగా ఉన్న పొడుగు చూడగానే అందగాడే అనిపించే రూపం, అన్నింటికంటే మొహం పస్ఫుటంగా కనిపించే మేధావిత్వం. కావ్య శశాంక్ కూర్చున్నాక అర్జున్ స్థిమితంగా కూర్చున్నాడు. మీరే కదా రీసెర్చ్ చేస్తున్నారు? అర్జున్, మా కావ్యది మీ సబ్జెక్ట్ కాదని ఇప్పుడే చెబుతోంది. అయినా మీరేమైనా గైడెన్స్ ఇవ్వగలరేమో అనుకుంటున్నాను. అర్జున్ నవ్వి, నాదంతా ప్రాక్టికల్ వర్క్ లేండి, అయినా ఏదైనా ఆవిడకి హెల్ప్ కావాలంటే తప్పకుండా చేస్తాను. అర్జున్ కావ్య సబ్జెక్ట్ గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నారు. శశాంక్ శ్రోత అయ్యాడు. ఎలా ఉన్నాడు కావ్య? అర్జున్, అన్నయ్య, ఇతను కూడా నాకు చూసిన పెళ్లి కొడుకు లిస్టులో అతనా? మై గాడ్, చూడబోతే స్వయంవరం ప్రకటించేలా ఉన్నావు. నా పెళ్లి మీద మరీ ఆశలు ఎక్కువ పెట్టుకున్నట్లున్నావు. కావ్యకి శశాంక్ పడుతున్న ఆరాటం చూస్తే భయంగా కూడా ఉంది. అవును అమ్మా, జీవితంలా నీది అవ్వకూడదు, అందుకని నీకోసం మంచి వరుణ్ణి నేనే వెతకాలనుకున్నాను. ఏమాత్రం రాజీ పడను ఈ విషయంలో. కొంపతీసి నువ్వేమైనా ప్రేమలో పడ్డావా? కంగారుగా అన్నాడు శశాంక్. లేదన్నయ్య, నవ్వేస్తూ అంది కావ్య. ఆ తర్వాత అరవింద్ అనే తన బిజినెస్ పార్ట్నర్ని, కార్డియాలజిస్ట్ మౌలిని పరిచయం చేశాడు శశాంక్. వాళ్ళు పెళ్లి కొడుకులే. 2-3 సార్లు రకరకాల సందర్భాల్లో మౌలిని అర్జున్ అరవింద్ని కలుస్తూనే ఉంది. కానీ కావ్య సాధారణమైన పరిచయస్తుల్లాగా మాట్లాడేది. ఆమె మనస్ఫూర్తిగా చేస్తున్న రీసెర్చ్ వర్క్ మీద లగ్నమైంది. కావ్య వెళ్లే రోజున భార్గవి ఎయిర్పోర్ట్కి రాలేకపోయింది. హాస్పిటల్ కాల్లో ఉండి శశాంక్ ఒక్కడే వచ్చాడు. చెల్లెలతో చాలా చెప్పాలనుకున్నాడు, కానీ గొంతు ఓపిక లేనట్లు సహకరించలేదు. కావ్య, మేము చూసిన ముగ్గురిలో ఎవరైనా చేసుకోమని నిన్ను బలవంత పెట్టను, కానీ త్వరగా పెళ్లి చేసుకో. నువ్వు ఒంటరిగా అక్కడ, నేను సంతోషంగా ఇక్కడ ఉండలేను. అలాగే అన్నయ్య, నీ ఇష్టం. నాకు డాక్టరేట్ వచ్చే వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు ఎవరిని చేసుకోమన్నా నాకు అభ్యంతరం ఉండదు, నిజాయితీగా చెప్పింది కావ్య. ఆ తర్వాత ఇద్దరి మనసులు బరువెక్కటంతో మౌనం మాటలయ్యాయి. జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడు శశాంక్ కావ్య కనుమరుగయ్యే వరకు. కావ్య ప్రయాణం చేస్తున్న ప్లేన్ దోహాలో 2 గంటల సేపు ఆగుతుంది. ఈ విషయం మొదటి నుంచి కలవరపెడుతూనే ఉంది కావ్యాని. అబ్బా, ఏం చేయాలి? పైగా తోటి ప్రయాణికులు కూడా కంపెనీ ఇచ్చేవాళ్ళు దొరకరు. సహజంగా దోహాలో రెస్ట్ రూమ్స్ అన్ని రకాల ప్రయాణికులతో చాలా రష్గా ఉన్నాయి. ఎలాగో చొరబడి అన్ని కార్యక్రమాలు అయ్యాయి అనిపించింది. తను కూడా తెస్తున్న క్యారీ ఆన్ బ్యాగు తీసుకుని తను వెళ్లాల్సిన గేటు వైపు నడుస్తుంది కావ్య. కావ్య, మీరేమిటి ఇక్కడ అంటూ వెనుక నుంచి పిలుపు వినగానే చివ్వున తిరిగింది నవ్వుతూ సూర్య. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.